దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథాలు తెరవవలసినటువంటి వారమై మనమున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యములోనికి మనమందరము నడిపించబడాలి. ఎందుకంటే దేవుని వాక్యము మనతో ఏమి మాట్లాడినయ్యుందో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యములోనికి మనము వెళ్ళినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. దేవుని సంగమా ఇంకా సిద్ధపడాలి. చాలా 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 ఆలస్యంలో ఉన్నారు. దేవుని వాక్యము కూడా ప్రారంభమైంది, గమనించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి అయిన దేవా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఈ సమయమందు శరీరమును బట్టి బలహీనతగా ఉంటున్నాం. మీరు బలమునిచ్చి శక్తినిచ్చి నీ జీవపు మాటలను తండ్రి, నీ వాక్య గ్రంథమందు మా కొరకు సిద్ధపరిచిన మాటలను మేము వినడానికి, నేర్చుకోవడానికి, వాక్యాన్ని బట్టి జీవించి బ్రతకడానికి మేము సిద్ధపడుతున్నాం. నీ దాసుని మీరు బలపరిచి నోటికి నోరుగా, బోరకు బోరగా, ఏడంతలాత్మ శక్తితో నాయన నీ జీవపు మాటలను తండ్రి నీ సేవకునిలో నుండి బయలుపరచండి. వాక్యాన్ని విని అర్థం చేసుకుని అయ్యా వాక్యాన్ని విడిచిపెట్టక సత్యములో బ్రతకడానికి, సత్యములో జీవించడానికి మీరే సహాయ సహకారాలను అందించమని యేసు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు మనము ధ్యానించవలసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. ఏమండి, అంతేనా? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయమందు మనము ఎన్ని వచనాల వరకు ధ్యానం చేశాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వచనాలను మనం ధ్యానం చేశాము అని అంటే సుమారు 10 వచనాల వరకు ధ్యానం చేశాం. ఈ 10 వచనాల గురించి కూడా ఆయన చెప్పే సంగతులు ఏంటి చెప్పాలి. ఎందుకంటే ఈ దీవెనలు, ఈ సంగతులన్నీ మీకు వినిపించిన తర్వాత మీరు దీవెనే పొందుకోవాలి తప్ప శాపమును మీరు పొందుకోకూడదు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు పెద్దలు ఒక మాట చెప్తారు, ఒరే సంసారం అంటే ఇదిరా, ఒరే ఉద్యోగం అంటే ఇది, పని ఇలా చెయ్యాలి అని చెప్తారు పెద్దలు. అది అలా చేయలేదనుకోండి, ఎందుకంటే వారు అనుభవంతో చెప్పుండొచ్చు. వారు ఆ రీతిగా చెయ్యకపోతే దాని నుంచి వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అందుకే వాక్యము కూడా మనకు చెప్పే సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీల యొక్క చరిత్ర పాఠంలో, ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, జరిగినటువంటి వృత్తాంతాలు,
జరిగినటువంటి దృష్టాంతాలు ఈ యుగ సంబంధమైనటువంటి మనకి బుద్ధి కలుగుటకు అని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలో సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ద్వితీయోపదేశ కాండములో ఉన్న సంగతి, ఇశ్రాయేలుల గురించినటువంటి సంగతి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎందుకు లేవనెత్తాడు అని అంటే, అక్కడ సంఘం తారుమారుగా ఉంది, సంఘ సభ్యులు తారుమారుగా ఉన్నారు. తారుమారు అంటే విశ్వాసంలో దిగజారిపోతున్నారు, ఆత్మీయతలో దిగజారిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇక దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుని వాక్యాన్ని లెక్క చేయట్లే, దేవుని మాట లెక్క చేయట్లే, దేవుడంటేనే పట్టించుకోకుండా మనుషులను ఆరాధించే స్థితిలోనికి దిగజారిపోయారు. ఇది నా సొంత మాట కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శుక్రవారం మనం నేర్చుకుంటున్నాం. 1 కొరింథీ పత్రిక నుంచి మీరు చదివే ప్రయత్నం చేయండి. ఎఫెసీలో ఉన్నప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక లేక ఉత్తరాన్ని రాశాడు, లేక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎఫెసీలో ఉన్న పౌలుకి ఈ సంగతులు ఎలా తెలిసాయి చెప్పాలి. క్లోయా వారి ఇంటి వారి వలన ఈ సంగతులను తెలుసుకున్నాడు. ఆయన వాక్యములో చాలా స్పష్టంగా రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మాట ఏమంటే, ఇక్కడ అర్థం చేసుకోవలసిన మాట ఏంటంటే, చరిత్ర అయ్యా దేవుణ్ణి ఆరాధించలేదాలో, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్, ప్రయారిటీ ఇవ్వలేదు. వారు ఇష్టానుసారంగా జీవించారు. మేఘము కింద నడిచిరి, ఆరిన నేల మీద నడిచిరి. ఏమండి, వస్త్రములు మాయలేదు, చెప్పులు అరిగిపోలేదు, బండ నుండి నీళ్లు త్రాగిరి, మన్నాను భుజించిరి. ఆమేన్. ఇవన్నీ పౌలు కొరింథీ సంఘం దగ్గర మాట్లాడతాడు. ఇవన్నీ చరిత్రలో జరగలేదా? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారు నడిపించాడా లేదా? కాపాడి ఉన్నాడా లేదా? బండ నుంచి నీళ్ళిచ్చాడా లేదా? సర్పముల వలన ఇబ్బంది పడిన వారందరికీ మళ్ళా సెటరైట్ చేశాడా లేదా? సెటరైట్ చేశాడు. ఈ సంగతులన్నీ మీకు వినిపించిన ఈ సంగతులు అనగా దీవెన శాపము మీ మీదకి వచ్చిన తర్వాత అన్నాడు. ఈ 30 అధ్యాయము ప్రారంభంలో కొన్ని మాటలు ఇలా రాయబడుతున్నాయి. అయ్యా, మీరు మాట వినలేదు గనుక నేనేం చేస్తాను తెలుసా? మీ మొదటి తరము వినలేదు, మీ మొదటి తరము వినలేదు. రెండవ తరమైనటువంటి మీరు, యువతరమైనటువంటి మీరు, నవతరమైనటువంటి మీరు ఆలపెట్టండి ఈ మాట. మీరు కూడా వినలేరు, మీరు కూడా ఆలపెట్టలేదు. మీ తండ్రుల వలె, మీ తాతల వలె, మీ ముత్తాతల వలె మీరు అదే స్వభావంతో బతికారు, అదే స్వభావంతో జీవించారు, అట్లాగే నడిచిరి, అట్లాగే జీవించిరి. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ, కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అక్కడ అంటాడు, తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మాట ఉంది క్లియర్గా. ఈ రెండవ తరం కూడా అలాగే జీవించింది. మొదటి తరం అంతా కూడా బంగారు దూడను చేసుకుని వారు అరణ్యములో తైతక్కలాడుతూ చేసిరు. వాళ్ళు వారి అవిధేయత కారణాన్ని బట్టి వారు నశించిరి అని వాక్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సంగతులు చెప్తూ నేను మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? ఆదాము అవ్వలను ఏ రీతిగా
తోటలో నుంచి వెలివేశానో, ఏ రీతిగా నేను తోసేశానో, ఏ రీతిగా నెట్టేశానో, అలాగే ఇశ్రాయేలు జనాంగమా నా జనాంగముగా ఉంటారనుకున్నాను, నా ప్రజలుగా ఉంటారనుకున్నాను, నన్ను ఆరాధిస్తారనుకున్నాను, నన్ను సేవిస్తారు అనుకున్నాను, నన్ను గణపరుస్తారు అనుకున్నాను, నా నామమును గొప్ప చేస్తారు అనుకున్నాను. నేను మీకు దేవుడినై ఉండడానికి నేను ఆశపడ్డాను, మీకు రాజుగా ఉండడానికి నేను ఆశపడ్డాను. నా ఆశ అంతా నిరాశ అయిపోయింది, నిరాశ అయిపోయింది. అందును బట్టి దేవుడైనటువంటి యెహోవా మోషేకు సెలవిస్తున్న సంగతి ఏంటంటే, నేను మిమ్మును ఇక్కడి నుంచి అనేక సమస్త జనులలోనికి తోలివేస్తాను, నెట్టివేస్తాను, చెదరగొడతా. క్లియర్గా ఉన్నాయి. దానికి కారణం ఏంటి? అలాగని దేవుడు కోపాన్ని చూపించాడా? వారి అవిధేయతే ప్రధానమైన కారణం. ఆమేన్. హెచ్చరిస్తూనే ఉన్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు, సరిచేస్తూనే ఉన్నాడు. అయ్యా, మీ పితరులు ఇలా బ్రతికారా నాయన, మీరు ఇలా ఉండకూడదురా, మీరు వర్ధిల్లాలరా, మీరు దీవించబడాలరా, మీరు ఆశీర్వదింపబడాలరా. అందుకే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించరా, నీ పిల్లలందరినీ కూడా నువ్వు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచురా అని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలులు ఆలపెట్టారనుకున్నారా? లేదు. ఆమేన్. వారందరినీ కూడా ఏం చేశాడండి? ఏం చేశాడు? మొత్తం అందరూ కూడా 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. నీ దేవుడైన యెహోవా చెరలోనికి మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో. క్లియర్గా ఉంది. అంటే ఆ లైన్ బట్టి నీకు అర్థమైందేంటి? చెదరగొట్టెను అని రాయబడింది. వదిలేస్తానన్నాడు ఆయన? వదిలేస్తానన్నాడా? వదులుతాననలేదు. అందుకే 2వ వచనం గుర్తుపెట్టుకోవాలి. సమస్త జనముల మధ్యన వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారు వినిన ఎడల మిమ్మల్ని చెరలో నుంచి రప్పిస్తాను మరలా. ఎక్కడికి? వాగ్దత్వ భూమిలోనికి. ఆమేన్. హల్లెలూయా. చూసారా? క్షమాపణ ఉందండి ఆయన దగ్గర. క్షమించే గుణమే, నిందించే గుణం లేదు, దూషించే గుణం లేదు. వారి అవిధేయత, వారి నిర్లక్ష్యం, వారు ఇస్తున్న గౌరవాన్ని ఇవ్వలేకపోయారు దేవునికి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేదు. సమయం అయిపోయిన తర్వాత, వయసు దాటిపోయిన తర్వాత అప్పుడు అంటారు కదా, ఏమని? నేను నిన్ను స్తుతించాలయ్యా, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. అండి, ఎప్పుడు? చేతులు కాలిపోయిన తర్వాత, సమస్తమంతా కూడా దేవుడు నీ చేతుల్లో ఆశీర్వాదాన్ని పెట్టాడే, నిన్ను ప్రేమించాడే. ఇశ్రాయేలులతో మాట్లాడుకుందాం. ఒక్క సందర్భాన్ని ఇశ్రాయేలులతో ఇలా మాట్లాడదాం మనం. ఇశ్రాయేలు జనాంగమా, ఆయన బానిస సంఖ్యలు తెంపాడు కదా, ఇనుప కొలుములలో నుంచి మిమ్మల్ని విడిపించాడు కదా, మీ కొరకు మోషేని నాయకుడుగా సిద్ధం చేసి తోడుగా నీడగా మిమ్మల్ని రక్షించుటకు కాపాడుటకు మీకు తోడుగా ఉండడానికి మోషేని పంపిస్తే మాటలను ధిక్కరిస్తున్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయులు మాట వినని వారుగా 10 వచనాలలో మన క్లారిటీ వచ్చేసింది.
ఆ 10 వచనాల్లో మనకు క్లారిటీ వచ్చింది. ఆ 10 వచనాల్లో ఆయన ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో నా తట్టు తిరుగు ప్రభువా, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నన్ను విడిపించిన వాడవు నీవే, నన్ను క్షమించిన వాడవు నీవే, నాకు విమోచన ఇచ్చిన వాడవు నీవే అని హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరిగితే నిన్ను అక్కున చేర్చుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు అక్కడ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవును నీ సంతతి వారును మీరు వినిన ఎడల, నేర్చుకున్న ఎడల, జీవించిన ఎడల, బ్రతికిన ఎడల నేను మీకు తోడయ్యుండి వాగ్దత్వ భూమిని ఇస్తాను. ఆమెన్, హల్లెలూయా. రండి 11వ వచనంలోకి వద్దామా? 11వ వచనం చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైంది కాదు, దూరమైంది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొననేల అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దాన్ని ననుసరించుటకు ఆ మాట నీకు సమీపముగా నున్నది, నీ హృదయమున నీ నోటనున్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును. ఆమెన్. ఏముంచాడండి? వారితో మాట్లాడిన మాట. ఏమయ్యా, నువ్వు చేయడానికి అది పెద్ద బండేం కాదు, అది పెద్ద రాయేం కాదు, పెద్ద గొట్టేమి కాదు. నువ్వు చేయడానికి, ఒకవేళ నువ్వు దాన్ని చేయడానికి, దాన్ని అనుసరించడానికి ఆకాశంలో ఉందా? లేదు. సముద్రం అవతలుందా? లేదు. నీ హృదయములోనే ఉంది, నీ నోటనే నేను ఉంచాను. ఆమెన్, హల్లెలూయా. అక్కడ వచనాలు చదువుతూ ఉంటే చాలా అద్భుతమైన మాటలండి. గోల్డెన్ వర్డ్స్ అన్నీ కూడా గోల్డెన్ వర్డ్స్ అయ్యి. ఎందుకంటే ఎంత చేశారు కదా వీళ్ళు, ఏమండి, ఎంత చేసినను ఆయన ఏమన్నాడండి? ఒరే బాబు, సర్లే ఇక అయ్యిందేది అయిపోయింది కానీ రా. ఆమెన్, హల్లెలూయా. ఏ రీతిగా రమ్మన్నాడంటే, ఇంటి నుండి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికొచ్చేటప్పుడు తన తండ్రిని చూసినప్పుడు, తన తండ్రి కుమారుడు ఎలాంటి సందర్భం అండి అది? అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ, ఏమండి, అలాంటి ప్రేమే చూపించాడు ఇశ్రాయేలు మీద. అలాంటి ప్రేమే, కరుణ, కృప విస్తరింపజేశాడు. చూద్దాం రండి ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూడండి, సరిపోద్ది. అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు
నీ హృదయములో అనుకొనొద్దు. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యము. ఆమెన్. హల్లెలూయా. వేరే మాట ఏమని చెప్తున్నాం ఇక్కడ? ఈ బైబిల్ పక్కన పెట్టండిరా, భజన చేయండిరా నేను చెప్పామా? లేదే. ఇందులో ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెడుతున్నాం. మంచి ప్లేట్ పెట్టి, ఏమండి, మిమ్మల్ని సిద్ధపరిచి, అమ్మా అయ్యా 10 అయింది రండి, 11 అవుతుంది రండి, అమ్మా వాక్యంలోకి వెళ్తున్నాం రండి, పాటలు అయిపోయాయి, ప్రార్థన అయిపోయింది రండి, మీకోసం ఆహారం తినడానికి చక్కని ప్లేటు బంతి భోజనంలో కూర్చోబెట్టాం. మేము ప్రకటించేది, మేము మీ యొద్ద పంచిపెట్టేది వేరే మాట కాదు, అది విశ్వాస వాక్యమే. ఆమేన్. అందుకే ఏమని సెలవిస్తున్నాడు చూడండి ఒక్కసారి. అది మన యొద్దనే ఉంచాడు, వాక్యం మన యొద్దను ఉంచాడు గనుకనే, ఏమండి, దావీదు రాజు గారు అన్నారు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతల మగు భూమిపై నన్ను నిలుపును. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతల మగు భూమిపై నన్ను నిలుపును. ఆదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడువజేయును, సత్యమైన మార్గములో నడువజేయును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఏమండి, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మనము అంధకారంలో ఉన్నాం, ఏమండి, మన పాపంలో ఉన్నాం, మనం దుర్మార్గములో ఉన్నాం, శపితమైన జీవితాలతో జీవించాం. చీకటి మనలను అలుముకుంది. ఆయన తన వాక్కు చేత, ఆయన చేసిన త్యాగమును బట్టి మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు రాలేదా? అందుకే మీకు ఆమేనన్న మాట రావట్లేదు. మీరు రాలేదు, మీరు ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఎక్కడో మీరు ఇంకెక్కడో చీకట్లోనే ఉన్నారు. చీకట్లో ఉండొద్దు, వెలుగులోనికి రండి, సత్యములోనికి రండి. వాక్యమే విశ్వాసమై ఉన్నది. ఆ వాక్యము నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువన యోరన నాటబడిన మొక్క తన కాలమందు తగిన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకెక్కడన్నా చీకట్లో ఉన్నారా? ఎక్కడన్నా తప్పడలేస్తున్నారా? వాక్యము నిన్ను సరిచేయడానికే చూస్తుంది, నిన్ను కష్టపెట్టడానికి కాదు, నిన్ను బాధించాలని కాదు. వాక్యము నిన్ను సరిచేయడానికే. నేనెవడిని? ఆఫ్టర్ ఆల్ గడ్డి పరక లాంటి వాడు. నన్ను కాకపోతే ప్రభు సెలవిచ్చిన మాట గుర్తు చేసుకోండి. ఈ సమయమందు రే మీరు కానీ స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అది సత్యం కాదా? అయ్యా, వీళ్ళ వాక్యాన్ని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే నేను దేవుని ఎదుట నిలబడాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఫీల్ అవుతారు, మళ్ళా బాధపడతారంటే గనక నన్ను పక్కన పెట్టేసి ఏదో కర్రను నిలబెట్టి మాట్లాడిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గాడిదతో మాట్లాడచ్చలేదా దేవుడు? ఆమేన్. కాకిని చూసారా? పావురాన్ని చూసారా? కాకి ఎలాంటి గుణలక్షణాలు కలిగింది? ఆహారం పట్టుకెళ్తుంది. అసలు ఆహారం పట్టుకెళ్ళే స్వభావం ఉందా? అంటే ఒకళ్ళకి దానం చేసే స్వభావం ఉందా? దానికి లేదు.
లేదు, ఏలియా యొద్దకు పంపించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చేప కడుపులో మేత పడగానే అరిగిపోద్ది, గుటుక్కుని మింగేద్ది. అలాంటిది దేవుడు నోరు మూసుకో 3 రోజులు. దేవుని మాట విన్నాయే, ఆకాశము ఆలకిస్తుందే, భూమి చెవి ఎగ్గుతుందే. ప్రేమించిన పిల్లలమైన మనము, తన స్వజనంగముగా ఉన్నటువంటి మనము, తన సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్న మనము వాక్యము నుండి తొలగిపోతున్నాం. ఇది చాలా పొరపాటు, ఇది చాలా పొరపాటు. వాక్యమును మనము అర్థం చేసుకుంటే వాక్యము మనతోనే మాట్లాడుతుంది. చూద్దామా తర్వాత ఏమంటున్నాడు చూద్దామా. తన ప్రవక్తల ద్వారా తన వాక్కులను వెల్లడి చేయడానికి ప్రపంచములోని జాతులన్నింటిలో కేవలము ఇశ్రాయేలు వారినే ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకుంటే ఇశ్రాయేలు మాట అంటున్నారా? వినలేదే. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి యోహాను పత్రికలో ఇలా రాయబడుతూ ఉంది. ఒక్కసారి అది కూడా చూసే ప్రయత్నం చేయండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించడం అంటే ఏమండి? ప్రేమించడం అంటే వాట్సాప్లో లవ్ సింబల్ పంపించుకుంటాం కాదు. ఆమెన్, హల్లెలూయా. అది కాదు ప్రేమ. అవన్నీ ఇప్పుడు వచ్చినాయండి, అన్నీ ఇప్పుడు విషయాలు పక్కన పెడదాం. ప్రేమ అంటే వాక్యానుసారముగా జీవించడం. ఆమెన్, హల్లెలూయా. ఏమండి? యేసయ్యను నమ్ముకుంటాకి అందరూ సిద్ధపడతారు, కానీ యేసయ్యతో నడవడానికి ఎవ్వరూ ఇష్టపడలేరు. ప్రభు ఏం చెప్పాడు దానికి సమాధానం? ఏమయ్యా, నువ్వు నన్ను వెంబడింప కోరుతున్నావా లేదా? అమ్మా వింటున్నారా? నన్ను వెంబడింప కోరుతున్నారా లేదా? నన్ను వెంబడించినట్లయితే గనక నీ సిలువను ఎత్తుకు నన్ను వెంబడించు. ఆమెన్. వేరే మాట ఏమైనా ఉంది ఇంకా? అంటే సిలువ అంటే ఏంటి? ప్రభు ఎలాగైతే సిలువను ఎత్తుకుని శ్రమల గుండా వెళ్ళాడో గుర్తు చేసుకోవాలి. నువ్వు మొయ్యగలవా? సొంబే మొయ్యలేవు నువ్వు. అమ్మా, నువ్వు సొంబే మొయ్యలేవు. ఆయన మోసినటువంటి సిలువ అపారమైన బరువు కలిగినది. ఆయన శ్రమలు, ఆయన ఏమని తెలుసా? ఆ గెత్సేమనే తోటలో ఆయన మాట ఆ చదువుతున్నప్పుడు నిజంగా నిజంగా ఎంత బాధ అనిపించాడో ప్రభు. అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఆమెన్. అంటే ఒకానొక సమయంలో ఆయన ఎంత బాధ, తనను తాను సెటరైట్ చేసుకోలేనంత బాధ అనిపించాడు ఆయన. అయినా ఈ బాధ నేను అనిపిస్తానయ్యా, ఈ బాధ నేను అనుభవిస్తాను, ఈ కష్టాన్ని నేను అనుభవిస్తాను. సర్వ మానవాళికి నా ద్వారానే రక్షణ. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయినను నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు తండ్రి, నువ్వు పంపినటువంటి పని సమాప్తమైనది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనలను పంపినటువంటి పని సమాప్తమైందా? ఇంకా ఆల కాడే ఉన్నామా? ఇంకా ఓనమ్మాల కాడ దుద్దే కాడ ఉన్నామా? ఇంకా మొదటి పరి రెండో పరి కాడే ఉన్నామా? మనము ఎక్కడున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. బాప్తీసం పొందడం, మారు మనసు పొందడం అందరూ సర్వసాధారణంగా చేస్తాం, కానీ యేసయ్యతో నడవడం, యేసయ్యతో జీవించడం, యేసయ్యతో బ్రతకడం చాలా కష్టం. అది టఫ్ అయిన జాబ్, అది చాలా టఫ్. నువ్వు సరిగా ఆ యేసయ్య చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుంటే సులువే. ఆమెన్, హల్లెలూయా. ఒక స్త్రీ మొట్టమొదటిసారిగా ప్రసవ వేదన సమయం అంటుంది, అమ్మా నేను చచ్చిపోతాను. అంతే కదండి జరిగే సన్నివేశాలు. అయితే రెండవసారి ప్రసవ సమయంలో ఆల్రెడీ ఒకదాన్ని జయించాను, నేను దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఆమెన్,
అందుకే దేవుని వాక్యం అక్కడ ఏం రాయబడింది తెలుసా? ప్రసవ దినమున నీవు చచ్చి బ్రతుకుతావు, దినదినము చచ్చి బ్రతుకుతావు, క్రీస్తులో చచ్చి బ్రతకాలి. అందుకే అంటాడు పౌలు గారు, ఏమన్నా తెలుసా? చక్కని స్టేట్మెంటు, ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, బ్రతుకుట క్రీస్తే. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. నువ్వు భారం అనుకుంటే భారం, బరువు అనుకుంటే బరువు, బాధ్యత అనుకుంటే బాధ్యత. ఆమేన్. నిన్ను రక్షించాడా లేదా? నీకోసం ప్రాణం పెట్టాడా లేదా? నీకోసం రక్తం చిందించాడా లేదా? ఇదిగో గాయాలతో ఉన్నాడా లేదా? ఆయన కనపడ్డాడా లేదా? ఆయన ఏమంటున్నాడు? ఇదిగో మీరు సిద్ధపడి ఉండండి, మీకు తోడుగా ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు, నేను వచ్చేసరికి మీరు సిద్ధంగా ఉండండి. ఎలా సిద్ధంగా ఉండాలి? వధువు సంఘముగా సిద్ధపడాలి. అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధముగా ఉండాలి సంఘమా. అందుకే ప్రకటన గ్రంథములు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మను ఆర్పకుడి. ఇందులో బైబిల్లో ఉన్నాయండి ఈ మాటలన్నీ. మరి దేవుని స్తోత్రం చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనం చూద్దాము రండి. 12వ వచనంలో ఏమంటున్నాడు? మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోవును, ఎవడు దాన్ని తెచ్చును? అవన్నీ నువ్వు అనుకొనుట ఆకాశము ఉండినది కాదు. అలాగే రోమిలికి రాసినటువంటి పత్రికలో అయితే మనము అలాగే ముందుకు వెళుతూ అలాగే 10వ అధ్యాయములో 6 నుంచి 9 వరకు చూసే ప్రయత్నం చేద్దాం రండి. అర్థవంతమైన మాటలు ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదవమ్మా. అయితే విశ్వాసమూలముగా నీతి ఎలాగూ చెప్పుచున్నది, జాగ్రత్తగా వినండమ్మా. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. ఆమెన్, హల్లెలూయా. ఆయన చనిపోవుట తండ్రి చిత్తమా కాదా? చెప్పండి, తండ్రి చిత్తమా కాదా? తండ్రి మన కోసమే పంపాడా తన అద్వితీయ కుమారుణ్ణి? అప్పుడు మీరు వెంటనే నాకు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, అయ్యగారు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రేమించి వదిలిపెట్టలేదండి. మనకేమన్నా వాట్సాప్లో లవ్ సింబల్ పెట్టి వదిలేశాడా? లేదు. తన అద్వితీయ కుమారుణ్ణి మన పాపములు పరిహరించడానికి, మన శాపములను పరిహరించడానికి, మనకు అంటిన కళంకము కడిగి వేయడానికి పరిశుద్ధమైన రక్తము, పవిత్రుని రక్తము భూమి మీద ఒలికింపబడింది. నీ కోసమే, నా కోసమే. నీ రక్త నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము. ఆయన రక్తము మన పాపాలను పరిహరించింది. ఆయన రక్తము మన పాపాన్ని కడిగేసింది. ఆయన రక్తము మనకున్నటువంటి కళంకం, మన మనుషులం ఎలా ఉన్నాం తెలుసా? మురికి గుడ్డల వలె ఉన్నాం. కడిగేశాడండి ఆయన. అమ్మా, కడిగేశాడు ఆయన. ఉతిక స్నానం చేసేసుకున్నాం మనం. ఫుల్లుగా ఫ్రెష్గా ఆయన రక్తంలో స్నానం చేసి ఇప్పుడు మనం పరిశుద్ధుల సంఘములో దేవుని ఎదుట ఆరాధిస్తున్నాం. ఆమెను అనలేదంటే మీరు ఇంకా అక్కడ లేరు, మీరెక్కడో ఉన్నారండి. నాకు అర్థమవుతుంది, మీరెక్కడో ఉన్నారో. పరిశుద్ధుల సంఘంలో మీరు లేరు, ప్రభు రక్తంలో మీరు కడుక్కోలేదు, ఎక్కడో మురికి నీళ్ళలో కడిగేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. అయితే మురికి నీళ్ళు కడుక్కోవడానికి ఆ మురికి వదులుతీదా? ఆ మురికి వదలాలంటే, కళంకము వదలాలంటే, పాపము వదలాలంటే, నా పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే, నా యొక్క జీవితానికి ఒక అర్థం రావాలంటే పరిశుద్ధిని రక్తము చిందించబడాలి, పరిశుద్ధిని రక్తము నా మీద ప్రోక్షింపబడాలి. అది జరిగిపోయింది. ఆమెన్,
హల్లెలూయా. మనమందరము పరిశుద్ధులమై ఉన్నాం. పరిశుద్ధులమైనటువంటి మనము పరిశుద్ధుల సంఘముగా దేవుని సన్నిధిలో ఆరాధించే దేవుని పిల్లలుగా ఉన్నాము, ఎదుగుతున్నాము, నడుస్తున్నాము, జీవిస్తున్నాము. గనుక అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా, హల్లెలూయా. రోమిలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయములో ఒక్కసారి 9వ వచనాన్ని చూద్దాము రండి ఒక్కసారి. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఆమెన్. హల్లెలూయా. అమ్మ మీరు నమ్మరా? అయ్యా మీరు నమ్మరా? నమ్మితే దేవుని స్తోత్రం చెప్తామా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? ఆయనే పరలోకం చేరిస్తాడని నమ్మకం ఉందా? నమ్మిన వారు బిగ్గరగా దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాట, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? ఇది రెడ్ మార్కులో పెట్టుకోండి, దీన్ని అండర్లైన్ చేయండి ఈ మాట. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అందుకే 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 ప్రసంగి గ్రంథకర్త అన్నాడు, అయ్యా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నువ్వు షికారికి కాదు నువ్వు వెళ్ళేది. నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో క్రమంగా ఉందా? క్రమం ఉందా? టైం ఉందా? ఆమెన్. బస్సుకు టైం ఉంది, ట్రైన్కి టైం ఉంది, ఫ్లైట్ వెళ్ళిపోద్ది, టైం ఉంది. బోర్డింగ్ పాస్ ఎంతసేపు ముందు తీసుకోవాలి? ఏమంటే ఇమిగ్రేషన్ దగ్గర ఎంతసేపు వెయిట్ చేయాలి? 2-3 గంటలు పడుతుంది అంటండి. మొన్న ఒకరు చెప్తే విన్నాను నేను. అమ్మా ఇది పరలోకం తీసుకెళ్ళేది వాక్యమే, ఈ వాక్యం దాటిపోతే రాదమ్మా. పరలోకం తీసుకెళ్ళేది ఇదేనమ్మా, ఇది జీవాహారం అమ్మా ఇది. అందుకే ప్రభు అన్నాడు సైతాన్ గడితో ఏమన్నా తెలుసా? రే మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఇదిగో బావి దగ్గర యేసయ్య ఏమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు ఇచ్చే నీళ్లు మళ్ళా నేను తప్పుకుంటానమ్మా. ఏం చెయ్యాలి ఇప్పుడు? అయ్యా ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మా నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే ఎన్నడూ దప్పికొనవు. ఆమెన్, హల్లెలూయా. ఎన్నడూ దప్పికొనవు. దాహమే ఉండదు, దాహమే ఉండదు. అయితే నీకు ఎంతమంది భర్తలు? 5. ఇప్పుడున్నవాడు కూడా నికరం కాదాడు, దులుపుకుని పోయేవాడాడు. అమ్మా నువ్వు సత్యమే చెప్పితివి. నా యేసయ్య పాపి అని వదిలేశాడు. ఆయన వదిలేదండి. ఆమె ఏం చేసింది? అక్కడ ఆ బావి దగ్గర తన కొండ వదిలిపెట్టి సమాజంలోకి వెళ్ళి సత్యాన్ని ప్రకటించింది. ఈ మాట ఇదే అర్థం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడతావు. ఆమె రక్షించబడింది, ఆమె రక్షించబడింది. మరి నీ సంగతే నా సంగతే? ఇశ్రాయేలులు మాట ఎట్టున్నారండి. ఇలా ఒకసారి ఆలోచన చేస్తే వీళ్ళు కూడా ఒక్కోసారి మనకలా ప్రవర్తిస్తున్నారేంటి? వీళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని చేష్టలు కొన్ని విధానాలు ఇశ్రాయేలులు ఉన్నట్టుగా ఉంది. వీళ్ళకి మనకి ఏదో
దగ్గర సంబంధం ఉందేంటి అనిపిస్తూ ఉంటుంది. సర్లేండి, దాని గురించి ఎక్కువగా ముందుకు వెళ్ళొద్దు. కానీ 13వ వచనంలోకి వచ్చేసేయండి అమ్మా. మనము దానిని విని ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనేలా అది సముద్రమందరి మించింది కాదు. అంటే సముద్రం అవతల లేదది. తర్వాత ఏమన్నాడు? నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది. ఆగమా, యెషయా గ్రంథంలో మాట ఉంది ఏంటి తెలుసా? యెహోవా దొరుకు కాలమందు, ఆయన వెళ్ళిపోయాక ఎదిగితే ధర్మం ఏంటండి అది. పోలవరం బస్సు 11ంటికి ఉంటుందండి ఇక్కడ, సాయంత్రం 6ంటికి గుడిమి వెళ్తుంది. నేను 7ంటికి వెళ్ళి కూర్చున్నాను, నేను లాడ్రిని పీటర్ని, 7ంటికి వెళ్ళి కూర్చుని బస్సు వస్తుందా సత్తావా అంటే వదలపోరా అంటాడు నన్ను. అంతేనండి, అంతేనా? అంతేనా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటాడు చూడండి జాగ్రత్తగా, నీకు సమీపంగానే ఉంది, నీకు దగ్గరగానే ఉంది వాక్యం. ఇంకో మాట చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధి దూరం లేదు అమ్మా, గట్టిగా 10 అడుగులు. ఆమెన్ చెప్పండి, ఆమెన్, ఆమెన్. కొన్ని గ్రామాల్లో దేవుని సన్నిధికి వెళ్ళడానికి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. దేవుడు అలాంటి ఇబ్బంది మనకేం కలిగించలేదు ఆయన. ఆమెన్ చెప్దామా? ఆమెన్. సమీపంగా ఉంది దేవుని సన్నిధి, సమీపంగా ఉంది దేవుని యొక్క బలిపీఠము, సమీపంగా ఉంది దేవుని వాక్యము, నీకు సమీపంగా ఉంది ఆ జీవాగారము, నీకు సమీపంగా ఉంది. ఏళ్ళు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమండి, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం సెంటర్లో ఉండేది. వీళ్ళందరూ దాని చుట్టూ గుడాలు వేసుకున్నారు. అవునా కాదా? అవునా కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి అక్కడే ఉంది, ప్రత్యక్ష గుడారం అక్కడే ఉంది, ఎదుగో అతి పరిశుద్ధ స్థలము అక్కడే ఉంది. అయినా భయం లేదు వీళ్ళకే, అయినా భక్తి లేదు. మనకుందా అమ్మా? అయ్యా వందనాలండి, ప్రేమతో మనకుందా భయం? ఆ భక్తి ఉందా? అందుకే 128వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగు ఆశీర్వదింపబడును. రక్షింపబడిన మొదట్లో అయ్యో బాబోయ్ ఎంత ఉత్సాహమో ఉల్లాసమో, ఇప్పుడు ఏమైపోయింది? అందుకే ప్రకటన గ్రంథములు అంటాడు, ఏమంటే నేను ఏమంటలేదండి, వాక్యాన్ని మీ ముందు ఎడుతున్నాను అంతే, మళ్ళీ నన్ను తప్పుగా అనుకోకుండా, నా మీద ఏమనకండి, తప్పు. ప్రకటన గ్రంథంలో మాట ఉంది, అయినను నీవు మొదట నీకుండిన ప్రేమ చల్లారిపోయింది. సంగమా, ఆయన ఏమన్నా తెలుసండి అద్భుతంగా, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అటో గొంతు ఇటో గొంతు ఎత్తే చాలా తప్పు అది. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, ఏమండి మీకు ఆ మాట జీవపు వాక్కు, జీవపు మాటలు, జీవధారలు, ఆ వాక్యము నీకు సమీపంగా ఉంది, నీ హృదయములోనే ఉంది. కానీ ఏం చేశావంటే నువ్వు తప్పుటడుగులు వేసేసి, నువ్వు అటు ఇటు తైతక్కలు ఆడేసేసి వాక్యాన్ని తొక్కేస్తున్నావు, వాక్యాన్ని తొక్కేస్తున్నావు. వాక్యాన్ని పైకి సమయం ఇద్దాం, వాక్యాన్ని తొక్కేస్తున్న అడుగులు పడిపోయింది, శ్రమల వలన అడుగులు పడిపోయింది, ఇబ్బందులను బట్టి అడుగులు పడిపోయింది, సంసారంలో పడిపోయి అడుగును పడిపోయింది. కష్టకాలంలో ఉన్నాను కదా, వాక్యం అడుగును పడిపోయింది, నీ హృదయంలోనే ఉందన్నాడండి. నేనేమనలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీరు మళ్ళా చదవండి ఒకసారి. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది చూడుము. నీకేం కావాలి? ఏమండి దేవుని సందుకు వచ్చినటువంటి మన అందరం కూడా ఏం కావాలి అని కోరుకుంటాం మనం? ఏమండి చెప్పండి ఒకసారి. నేను, నా కుటుంబం, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా మనవలు, నా ముదు మనవలు, నా ముత్తాత మనవలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఆమెన్. నువ్వు అడగాల్సిన పని లేదే.
నువ్వు అడగాల్సిన పని లేదే. ఇక్కడ దేవుని వాక్యములో ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలులతో చెప్పిన మాట చెప్తాను వినండి. ఇశ్రాయేలులతో ఏం చెప్పాడో అదే చెప్తాను. ఇదిగో, మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, మీరు వర్ధిల్లాలి, మీరు అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి, మీరు దీవించబడాలంటే నా మాట మీరు వినండి అన్నాడా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకేం కావాలో తెలియదా? ఆమేన్, హల్లెలూయా. ఈనాటికి కూడా వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహోవా మమ్మును మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టంలో ఉన్నా మర్చిపోలేదు, దుఃఖంలో ఉన్నా మర్చిపోలేదు, బాధలలో ఉన్నా మర్చిపోలేదు. ఆయన మనను మరచిపోకుండా ఉండడానికి తన అరిచేతుల్లో మన పేర్లు రాసుకున్నాడండి. అంత ప్రేమమయుడు. ప్రైజ్ చెప్పరా? హల్లెలూయా. ఒత్తందిస్తా ఉండాలా? ఆమేన్, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు కదా, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 2 మార్గాలు పెట్టాడండి. కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్తే 1 జీవము, 2 మరణము. ఏ మార్గం కావాలి ఏమండి? ఏ మార్గం కావాలి? రెండే దారులు, ఏ దారి కావాలో కోరుకో అన్నాడండి ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవమును మరణమును మన ఎదుటే పెట్టి ఉన్నాడు. ఆనాడు ఆదాము అవ్వలు జీవాన్ని కోరుకున్నారా, మరణాన్ని కోరుకున్నారా? ఆజ్ఞ అతిక్రమించుట వలన పాపము పరిపక్వమై మరణమును కన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జనుల యొక్క చెడు నడతను బట్టి, జనుల యొక్క విధానమును బట్టి భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా చెడిపోయి బ్రతికారు, చెడిపోయి జీవించారు. వీరందరికీ నోవాహు కాలములో జరిగినటువంటి సందర్భం ఏంటి? మరణము వైపుకే నడిపించాడు ఆయన. ఒరే, నోవాహు తాత చెప్పే మాట వినండ్రా. నోవాహు చెప్పేటటువంటి మాట విని ఓడలోనికి ఎక్కండ్రా అంటే ఎవరన్నా ఎక్కారా? అందరూ ఎటకారం చేశారు, అందరూ కుళ్ళు జోకులు వేసుకున్నారు. అప్పుడప్పుడు మనం వేస్తూ ఉంటాం అంటే పాస్టర్ గారి మీద కూడా వేస్తూ ఉంటాం మనం. అంత తెలివితేటలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. నేనేమీ బాధపడను. మీరు వేసుకోండి, వేయకపోవడం నేనేమీ బాధపడను. నా వెనక ఉన్నవాడు ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట అనేసరికి ఎలక్కాయ పడినడిందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే యోహాను అన్నాడు, ఏమని సెలవిచ్చాడు? అయ్యా, ఆయన చెప్పులు వారు ఇప్పుటకు నేను పాత్రుడుగాను. ఇప్పుడంటే నేను టక్ చేసుకొచ్చాను. నేను పాత్రున్నా? అలాగని గొప్పన్నా? అలాగని నేను జ్ఞానవంతున్నా? కాదు, గడ్డి పరక. ఆమెన్, గడ్డి పరక, రెల్లు లాంటి వాణ్ణి, నీటి మీద తేలుతున్న నీటి బుడగ లాంటి వారం మనం. తన కృప చేత, తన ప్రేమ చేత, తన కనికరము చేత మనను నడిపించుచున్నాడు. ఆమెన్. తర్వాత చూద్దామా, ఏముంచాడు మన ఎదుట? వారు ఎదుట ఏముంచాడని చెప్పాడు? జీవమును మేలును మరణమును జీవమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాడు ఆయన. ఆయన మర్చిపోయే దేవుడా? ఒక్కసారి మర్చిపోయే దేవుడా? కొండలలో ఉన్నాను, నన్ను మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను, నన్ను విడచిపోలేదయ్యా. నిధి ప్రేమించే మానసయ్యా, యేసయ్యా, నిధి ప్రేమించే మానసయ్యా, ప్రేమించే మనసయ్యా, యేసయ్యా, నిధి ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు
విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు ఉజ్జీవంగా పాడదాం. పోలేనయ్యా అగ్నిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా స్తోత్రం. అగ్నిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా నిధి పావురము మనసయ్యా యేసయ్యా నిధి పావురము మనసయ్యా నిధి పావురము మనసయ్యా యేసయ్యా నిధి పావురము మనసయ్యా నిధి ప్రేమించే మనసయ్యా యేసయ్యా నిధి ప్రేమించే మనసయ్యా హల్లెలూయా. అంటే చప్పట్లు ఎంతమంది కొట్టారు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. చప్పట్లు కొడుతున్నారా పాటలు పాడినప్పుడు? అమ్మా నీ చేతులకు బలం ఇచ్చాడు ఆయన, నీ చేతులకు శక్తినిచ్చాడు ఆయన, నీ చేతులకు ఆరోగ్యం ఇచ్చాడు. దావీదు కీర్తనాకారుడు తంబుర సితారా నాదముతో నాట్యమాడెను. ఆమేన్ హల్లెలూయా. పక్కనో లేదనుకుంటారనుకుంటే ఇబ్బంది పడదు నువ్వే. మేమేం చేయగలమండే? ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఎవరి కోసమో నువ్వు బ్రతకొద్దు. దయచేసి నీ కోసం, నిన్ను రక్షించిన నీ యేసయ్య కోసం నీ జీవితాన్ని కొనసాగించు. ఆమేన్ హల్లెలూయా. ఎవడైనా రక్షించగలడా? ఎవడైనా జీవించజేయగలడా? మనలను ఎవడైనా మనం బ్రతికించగలడా? ఎవ్వడు ఏం చేయడు. అందుకే వాక్యం చెప్తున్న మాట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా యేసయ్య తన వాక్యము ఈ రీతిగా చెప్తున్నాడు. ప్రజలతో, తన ప్రజల ప్రధానులతో ఆయన నన్ను కూర్చుండబెట్టుటకై, ఆయన నన్ను నేల నుండి నన్ను లేవనెత్తి ఆయన దరిద్రుడాయను. ఆమేన్ హల్లెలూయా. వస్త్రం ఉంది ఆయనకి, చీట్లు వేసేసుకున్నారండి అంతనా. ఆమేన్. నీకు నాకు రంగురంగు చొక్కాలు, రంగురంగు వస్త్రాలు, నీకు నాకు ఇన్షర్ట్లు, సూట్లు, బూట్లు ఇవన్నీ ఇవ్వడానికి నా యేసయ్య తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎలాగో చెప్పమంటారా? గొర్రె బొచ్చు కత్తిరించుకున్న వాని యొద్ద ఎంత మౌనముగా ఉన్నదో అంత మౌనముగా ఉన్నాడు నా యేసయ్య. అందుకే సిలువ వేయబడిన క్రీస్తుని మీకు ప్రకటిస్తున్నాం. ఆ సిలువయే నీ జీవితానికి మార్గం చూపేది, ఆ సిలువయే నిన్ను పరమునకు చేర్చేది, ఆ సిలువయే నిన్ను మోక్షానికి నడిపించేది. ఆమేన్. రాదండి మీకు ఆ మనసు లేదో? సిలువు కాదా? వాక్యం కాదా? అందుకే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి. అయ్యా ఆ వాక్యాన్ని, ఆ మాటను నీ హృదయములో నేను పెట్టాను. ఆమేన్. ఎందుకు పెట్టాడు అని చిన్న ప్రశ్న రావాలి. అమ్మా ఎందుకు పెట్టాడు అని చిన్న ప్రశ్న. ఇర్మియా గ్రంథం చెప్తుంది, మానవుని హృదయం ఎలాంటిది? ఘోరం, పాపం, దుర్మార్గం అండి, అసూయ. మానవుని హృదయం ఎలాంటిదంటే, ఒక బుక్లెట్ చదువుతున్నాను, ఒక వ్యక్తి దాన్ని వివరిస్తూ అంటాడు, ఒక్క మాట ఇవన్నీ చెప్పుకొచ్చి ఘోరమైంది, పాపమైంది, దుర్మార్గమైంది, పనికి మాలింది, అలాంటిది ఇలాంటిది వివరిస్తూ లాస్ట్లో బ్రాకెట్ పెట్టి డ్రైనేజీ అన్నాడు. అలాంటి చెత్త కుప్ప లాంటి హృదయాన్ని, హృదయములో వాక్యాన్ని నింపి
మనలను పరిశుద్ధపరిచాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఏమండి, ఏ సబ్బు సరిపోలేదండి పరిశుభ్రం చేయడానికి. ఏమండి, ఏ సర్పు సరిపోలేదు. ఓన్లీ పరిశుద్ధుని రక్తం బ్రాండో, పవిత్రుని రక్తం ట్యాగ్ లైన్. ఆ పరిశుద్ధిని రక్తమే, ఆ పవిత్రుని రక్తమే నా హృదయములను పరిశుభ్రపరిచింది. ఆమెన్, హల్లెలూయా. కానీ వీళ్ళు అన్నారండి, ఇలా యారా మీ ముందు పెట్టాను రా, మీరు ఆల పెడుతున్నారా, వింటున్నారా మీరు అని చెప్తే వీళ్ళు ఏం చేశారు చూడండి. ఏం చెప్తున్నాడు వినండి ఒకసారి. తర్వాత అమ్మ 16 చదువమ్మా. నీవు బ్రతికి విస్తరించినట్లుగా. ఏమయ్యా మీరు ఏం చేయాలి తెలుసా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు బ్రతకాలి, విస్తరించాలి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన కట్టడలను, ఆజ్ఞలను, విధులను ఆచరించండి అని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. అది నేను చెప్పే మాట ఏమి లేదండి ఇక్కడ. అమ్మా నేను చెప్పేది ఏమి లేదు, వాక్యం చెప్తున్న మాట మాత్రం చూద్దాం. తర్వాత చదవండి. నీ దేవుడైన యెహోవా నువ్వు అట్లా చేసిన తర్వాత నువ్వు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇప్పుడు వరకు వీళ్ళు ఎక్కడ ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? చెదరగొట్టబడెను. ఎందువల్ల చెదరగొట్టబడ్డారు? వాళ్ళు అవిధేయతే కారణం. అంతే కదండి, అంతే కదా. వాళ్ళ ఆ యొక్క నిర్లక్ష్యమే, దేవుణ్ణి ప్రేమించకపోవడమే, దేవుణ్ణి గణపరచకపోవడమే, దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడమే. ఆయనేమో ఇదిగో నేను మీకు దేవుణ్ణి అయి ఉంటాను, చక్కగా కథ రూపంలో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నేను మీకు దేవుణ్ణి అయి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీ స్వజనంగా నాకు ఉండండి, మీరు నన్ను ఆరాధించండి. మీ ఆరాధనకి నేనేం చేస్తానంటే అక్కడ ఉండను, నేను వచ్చేస్తాను కిందకే, నేను కిందకు వచ్చేస్తాను. నేను అదే ప్రత్యక్షపు గుడారం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో సెల్ ఫోన్ మోగుతుంది, కొద్దిగా సైలెన్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అక్కడ ఉండడానికి ఇష్టం లేదు, ఎందుకంటే నేను మీతో ఉండాలి, మీతో జీవించాలి, మీతో ఉంటాను. మీరు నన్ను ఆరాధించండి, నన్ను గణపరచండి, నన్ను స్తుతించండి, ఎందుకంటే నేను మిమ్మును ఇనుప కొలుములలో నుంచి విడిపించిన దేవుడినై ఉన్నాను. 2, 3 అంతే, ఇంకే వస్తలేదేక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనము నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు గనుక నశించిన దానిని వెతకి రక్షించుటకు మనల్ని ప్రేమించి 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 మనం పాడైపోకూడదని తన ప్రాణాన్ని నాకు అడ్డేసి నన్ను రక్షించాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను పాడైపోకుండా ఉండడానికి, ఇటు అటు గొంతు లేకుండా, ఇటు అటు దిగజారిపోకుండా ఉండడానికి తన ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు సహకారిగా ఉన్నాడు. ఆమెన్. తప్పేంటో చెప్తున్నాడు, రైట్ ఏంటో చెప్తున్నాడు, రాంగ్ ఏంటో చెప్తున్నాడు. లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళమంటే రైట్కి వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళమంటే స్ట్రైట్గా వెళ్ళాలి, యూటర్న్ తీసుకోమంటే తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు జీవితం అనేటటువంటి డ్రైవింగ్ రాంగ్ సైడ్ నడిపావంటే యాక్సిడెంట్ అయిపోద్ది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పుచున్నాడు, అయ్యా నన్ను వెంబడించండి, నేను వెళ్ళిపోయాను, నేను నడిచి వెళ్ళిపోయాను, నన్ను వెంబడించండి, మీ సిలువెత్తుకోండి. ఆ మాట చెప్తూ అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రీస్తుని పోలిని, నేను క్రీస్తుని చూశాను, ఆయన ప్రేమమూర్తిని నేను చూశాను, ఆయన పరిశుద్ధత నేను చూశాను, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు నేను చూశాను. నేను ఆయన చూసి నడుస్తున్నాను, నేను చూసి నడుస్తున్నాను. మీరు నన్ను చూసి నడవండి. అందుకని తిమోతి పత్రికలు అంటాడు, నేను నా పరుగు పందెమును కడముట్టించి తిని ఈ పరుగు పందెములో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని సగర్వంగా ధైర్యంగా చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళే అపోస్తుడైన పౌలు. ఆమేన్, హల్లెలూయా. మనం చెప్దాం, అలాగా చెప్పగలమా? నీతో పాటు మేము కూడా అవుట్ అయిపోతాం. అయితే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? సిద్ధపడదాం.
తర్వాత చూద్దామా. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు అసలు ఎంత పనికిమాలిన పని తెలుసా? ఒరే బాబు, నేను దేవుణ్ణి కదా, నేనే కదా మొత్తం చేసింది, కర్మ కర్త క్రియ మొత్తం అంతా నేనే. నన్ను కాదని నువ్వేం చేస్తున్నావు? అన్య దేవతలకు రాజీ పడ్డావా? అందుకే అన్నాడు ఇక్కడ, చదవండి ఒకసారి. అయితే నీ హృదయము తిరిగిపోయింది. ఏమా, హృదయం తిరిగిపోయింది. రక్షించబడ్డావన్న సంగతి మర్చిపోయావు. మారు మనసు పొందావన్న సంగతి మర్చిపోయావు. ప్రభు రక్తం చేత కడగబడ్డానని మర్చిపోయావు. నేను పరిశుద్ధిని రక్తంగా ఉన్నాను. పరిశుద్ధిని రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధపరచబడ్డాను. సిలువలో కార్చిన రక్తాన్ని సేవిస్తున్నాను. సిలువలో ఆయన పొందిన గాయములను బట్టి ఆయన శరీరాన్ని భుజిస్తున్నానని మర్చిపోయాం. దేనికి నువ్వు రాజీ పడుతున్నావు? క్రీస్తు కొరకు, బ్రతుకుట కొరకు దేనినైనా లెక్క చెయ్యొద్దని పౌలు భయంకరమైన స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఈ రోజు క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము, మారు మనసు పొందినటువంటి వారు హృదయాలు తిరిగిపోతున్నాయి. ఎక్కడ సహిస్తాడైనా? ఇలా తిరిగిపోయారో, లోకంలో కలిసిపోయారు. లోకములో ఉన్న అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల, చదవమ్మా, మీరు నిశ్చయంగా, నేనన్నమాట కాదు, ఆ ప్లేస్లో నువ్వు నేనున్నాం, ఆ స్థితిలో నువ్వు నేనున్నాం, నిశ్చయముగా నశించి పోదురనియు స్వాధీన పరుచుకున్నటకు యొర్దానును దాటి పోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరు. ఎందుకంటే నేను గెంటేస్తాను. నేను ఊరుకోను. మీ పాస్టర్ అయితే గెంటడో, మీ పాస్టర్ అయితే మిమ్మల్ని ఏమండో, మీ సంఘ పెద్ద మిమ్మల్ని ఏమండో, వాళ్ళందరికంటే సర్వాధికారిని నేనే. ఆమెన్. హల్లెలూయా. సర్వాధికారము నా మీద, నీ మీద, యావత్తు ప్రపంచం మీద ఆయనకే ఉన్నదే. ఎవడికన్నా ఉందా? దమ్ముంటే రమ్మని తేల్చుకుందాం. ఆమెన్. హల్లెలూయా. సర్వాధికారము. కీర్తనాకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆమెన్. మరొకడు ఉన్నాడా? జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. మరొకడు ఉన్నాడా? లేడు, రాడు, రాబోడు. ఆమెన్. పౌలేమన్నాడు తెలుసా? నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ఆ పునాది మీద మిమ్మలను కట్టి తిని, ఆ పునాది మీద కట్టబడినటువంటి మీరు ఇక నుంచి ఎలా కట్టబడాలో మీరు జాగ్రత్తగా చూసుకోండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో ఈ మాటలు రాయబడుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో, ఈ వెయ్యబడినటువంటి పునాది తప్ప వేరే పునాది లేదు, వేరే ఆధారము లేదు, వేరే వారు ఎవ్వరూ లేరు. ఈ పునాది క్రీస్తు అను బండ. ఆమెన్. క్రీస్తు అను బండ మీద, ఇసుక మీద ఇల్లు కట్టామనుకో, డామ్ అని అడిపోద్ది. తర్వాత మమ్మల్ని అడగండి, ఎక్కడ కట్టాలి? బండ మీద కట్టాలా? ఇల్లు అంటే ఏంటో తెలుసా? హృదయం, మానవుని జీవితం, మానవుని బ్రతుకు. ఎందుకంటే నీ హృదయము, నా హృదయము, నీ జీవితము, నా జీవితము ఒకానొకప్పుడు ప్రభు రాకముందు ఏమైపోయింది తెలుసా? పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన కుటుంబాలను ఆయన ఏం చేశాడు తెలుసా? తన వాక్కు చేత, తన రక్తము చేత తిరిగి మరలా కట్టాడు ఆయన. ఆమెన్. కట్టేసిన ఇల్లును పాడు చేయకండి. అందుకే అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడన్నా పాడు చేశారా? అది సంగతి అన్నాడండి. నా మాట కాదు. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. అందుకని ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమని చెప్పాడు? జాగ్రత్తగా చదవమ్మ మరలా మాట. మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకున్నట్టు యొర్దానును దాటిపోవచ్చున్న దేశములో ఆ, మీరు అనేక దినములు ఉండరని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు జీవము మరణము ఆశీర్వాదము శాపము నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మరి అది సంగతి. ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయం. త్వరగా రండి. సమయము 1:51 ముగించేస్తాను. మత్తయి సువార్త 23:37. యెరూషలేమా అలా చదవకూడదండి, ఇంకా గంభీరమైన వాయిస్ రావాలి. యెరూషలేమా ప్రవక్తలను చంపిన నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్న ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నాడు. ఆమేన్. తండ్రి నీకు నా వందనాలు నాయన. ఎన్నోసార్లు పడిపోయి ఉంటాను నేను కూడా, ఒప్పుకోవాలి కదండి. ఎన్నోసార్లు జారిపోయి ఉంటాను. మాటను బట్టో, చూపును బట్టో, చూడండి నడవడికను బట్టో, విధానాన్ని బట్టో, వింత ప్రవర్తన బట్టో పొరపాటు జరిగి ఉంటుంది అక్కడ. ప్రవ్వా తండ్రి నన్ను క్షమిస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, నువ్వు ఎంతో మంది ప్రవక్తలను చంపేశావు, నువ్వు ప్రవక్తలను చంపేశావు. అయినను కోడి తన పిల్లలను ఎలా కాస్తుందో ఈ పరిశుద్ధమైన జనాంగాన్ని, ఈ పవిత్రమైన జనాంగాన్ని, సొత్తైన నా ప్రజలను నేను కాపాడుకుంటున్నాను. చూసారా ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ తెలుసా? అది ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ తెలుసా? అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము. ఇలా దుర్మార్గులుగా తయారయ్యారు, పనికిమాలలో తయారయ్యారు, దారి తప్పి తిరుగుతున్నారు, త్రోవ తప్పి తిరుగుతున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు. తినుటకు, త్రాగుటకు, ఆడుటకు వారు లెగిస్తున్నారు. చూడండి లోక సువార్త 13వ అధ్యాయము అయిపోయింది, లాస్ట్కి వచ్చేసాం. లోక సువార్త 13వ అధ్యాయము 34-35. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనును ఉంటిని గాని మీరొల్లకపోతిరి. మాటం లేదు. ఆమేన్. ఏమండి మాటనరాళ్ళ తర్వాత చదువమ్మా. ఇదిగో నీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగా, కానీ మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. అయ్యో బాబోయ్, గుండెల్లో రాయడిపోయేంత మాట ఇది. ఏమండి ప్రాణం పోయేంత మాట ఇది. ఏంటది? ప్రభువని నోటితో ఒప్పుకోగనంత వరకు కూడా ఆయన ఏమన్నాడు? ఆయన మీరు నన్ను చూడరు. అమ్మో, ఆయన లేకపోతే ఇంకేమనుందా? ఆయన లేకుండా మనం బతకగలమా? ఆయన లేకుండా మనం జీవించగలమా? ఆయన లేకుండా ఉండగలమా? అలాగే ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు అనేసి వద్దంతమాన తినేసి మత్తుగా సిత్తుగా నిద్రపోయింది మన సహోదరి. ఎవరండి ఆమె? ఎవరు? షోలమతి. ఏమంటుంది? ఇదిగో ఇప్పుడే తలుపు గొడియ పెట్టాను, ఇదిగో ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, ఇదిగో ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నాను, ఇదిగో గాఢ నిద్ర అలసిపోయాను నేను. గాఢ నిద్ర అలసిపోయావా? వెళ్ళిపోయాడు. అమ్మా నా ప్రియురాలా, నా సంగమా, నా ప్రియురాలా షులమతి, మంచు కురుస్తుందమ్మా, అమ్మా చలి పెడుతుందమ్మా, మంచులో తల నానిపోతుంది నాది, రేపొద్దున రొంప చేస్తుంది నాకు. తలుపు తెరవ్వా. పొద్దున్నే లేచిందమ్మా.
అమ్మ పొద్దున్నే లేచి ఏమంటుంది? అయ్యో, రాత్రి నా ప్రియుడొచ్చి మాట్లాడినట్టున్నాడే, వచ్చాడంటావా, వెళ్ళాడంటావా? ఆలోచించుకుని ఎటు వెళ్తుంది? ముసుకేసుకుని, రక్షణ వస్త్రం అనే ముసుకు, ఏమండి, తన మానాన్ని కాపాడుకునే ముసుకు, మేలు ముసుకేసుకుని, నా ప్రియుడు మీకు కనపడ్డా? నా ప్రియుడిని మీరు చూసారా? ఓ ఊరుకమ్మ, నీ ప్రియుడు అంటావు, నీ ప్రియుడు ఎలా ఉంటాడో, గుర్తులేంటి, ఆధారం ఏంటి? అయ్యా అయ్యా, నా ప్రియుడు 10,000 మందిలో పోల్చదగినవాడు. అయ్యా, నా ప్రియుడు 10,000 మందిలో పోల్చదగినవాడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడు. బా వర్ణిస్తుందండి. అంతా అయిపోయిన తర్వాత, ఏమండి, అంతా అయిపోయిన తర్వాత వర్ణిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్ణిస్తూ అడుగుతూ ఉంటే చూడండి, వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారు? ఏమండి, తన మానాన్ని కాపాడేటటువంటి పై వస్త్రమును లాగేసుకున్నారు. ఆమెన్, హల్లెలూయా. కొండల్లోన కోనల్లోన నిన్నే వెదికాను, ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను. చప్పట్లు కొడదాం. కొండల్లోన కోనల్లోన నిన్నే అడిగాను, ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను. ఎటు చూసినాను ఏం చేసినాను, ఎటు చూసినాను ఏం చేసినాను, మదిలో నిన్నే తలంచుచున్నాను, మదిలో నిన్నే తలంచుచున్నాను. ఒకసారి కనిపించి నా దారి చూపించవా, ఒకసారి కనిపించి నా దారి చూపించవా. యేసయ్యా, నీ ప్రేమ ఎంత మధురమో, నా యేసయ్యా, నీ మనసు ఎంత నిర్మలమో. యేసయ్యా, నీ ప్రేమ ఎంత మధురమో, నా యేసయ్యా, నీ మనసు ఎంత నిర్మలమో. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషుల్లోన పోల్చదగిన వాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషుల్లోన పోల్చదగిన వాడు. నావాడు, నా ప్రియుడు, మదిలో నిన్నే తలంచుచున్నాను. నావాడు, నా ప్రియుడు, మదిలో నిన్నే తలంచుచున్నాను. ఒకసారి కనిపించి నా దారి చూపించవా, ఒకసారి కనిపించి నీ స్వరము వినిపించవా. యేసయ్యా, నీ ప్రేమ ఎంత మధురమో, యేసయ్యా, నీ మనసు ఎంత నిర్మలమో. పౌరమా, నీ ప్రేమ ఎంత మధురమో, పౌరమా, నీ మనసు ఎంత నిర్మలమో. హల్లెలూయా, హల్లెలూయా. నేసం వచ్చిందా? నేసం వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇప్పుడు ఏదైనా అన్నాను అనుకోండి, అంటాడాడు వాడికి. పైపులు కాడ పాతకాలంలో అలాగే దెబ్బలాడుకునేవారు. అయ్యి నువ్వంట అంత, నువ్వంత బిందులు కొట్టుకున్నంత సేపు కొట్టుకునేయి, డబ్బాలు కొట్టుకున్నంత సేపు కొట్టుకునేయి, తర్వాత జుట్టు పట్టుకుని రకరకాలుగా ఉండేవి. పాట ఎంతో అర్థాన్ని ఇస్తుంది. ఆ అమ్మ మనలాంటి వారమే, ఆ అమ్మ మనలాంటిదే. ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నాడు, ప్రభు వచ్చి తలుపు తడుతున్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. తలుపు తీసి, అమ్మా ఇదిగో నేను తలుపు నద్దనే, అమ్మా అయ్యా నేను హృదయం అనే తలుపు నద్దే ఉన్నాను, తలుపు తీస్తావా? నీ ఇంట్లోకి వస్తాను, నీ హృదయంలోకి వస్తాను, నీ మీద సర్వాధికారం పుచ్చుకొని నీకు లేముండదు. ఆమెన్. యెహోవా
నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చుచున్నాడు. ఆయనే. ఆమేన్. ఈ మర్చిపోయారు వీళ్ళంతాను. అమ్మా, ఇశ్రాయేలు అందరూ మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేశారు తెలిసి వీళ్ళంతాను? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళ అంటే ఇష్టం వచ్చినట్టు. అందుకే అన్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆమేన్. సాక్షులుగా పిలిచాడు ఆయన. ఆయన రాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చూస్తున్నావో, ఫోన్లో ఏం మాట్లాడుతున్నావో, ఫోన్లో ఏం చాటింగ్ చేస్తున్నావో, ఇన్స్టాగ్రామ్లో ఏ స్టేటస్ పెడుతున్నావో, ఇన్స్టాగ్రామ్లో ఏ స్టోరీస్ పెడుతున్నావో అవన్నీ చూస్తాడమ్మా. అన్నీ చూస్తాడు. ఎందుకంటే మనం అంజులం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో దొరికేశారు మీరైతే. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిశుద్ధుని రక్తము చేత కడగబడిన వారము గనుక దేవునికే మహిమ కలుగునుగాక. చివరగా చదువుదామా? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుసుకునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమేన్. ఏం కోరుకోమన్నాడండి ఆయన? జీవాన్ని కోరుకోండి. ఎందుకంటే ఆ రోజు మీరు ఆ రోజు మిమ్మల్ని వదిలేసి ఉంటే మీరు అలాగే బతుకుదురు. అయినా నాకు ఇష్టం లేదు అలా మిమ్మల్ని అలా వదిలేసి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని సెటరేట్ చేయడానికి, మిమ్మల్ని యుద్ధ సన్నద్ధులను చేయడానికి 40 సంవత్సరాల ప్రయాణం చేయించాను. మిమ్మల్ని రెడీ చేశా. ఎందుకని మధ్య మధ్యలో మీరు కొన్ని సరైన విధానం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధం చేయాలి. ఎవరున్నారు అక్కడ? మోయాబీలు. మర్చిపోయారు అప్పుడే. తండ్రి స్తోత్రం నాయన. మోయాబీలు, అమాలేకీలు. ఏమండి, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వారితో యుద్ధము చేసి సమూల నాశనం చేసి ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలని తండ్రి అయిన దేవాతి దేవుడు మోషే ద్వారా బయలుపరిచాడు. ఆమేన్. అయితే ఈరోజు ఈ సమయాన్ని బట్టి నీకు నాకు ఒక మాట చెప్తున్నాడు. లోకంలో యుద్ధం ఉంది. లోకములో శరీర రుగ్మతలు ఉన్నాయి. లోకములో శరీర సమస్యలు ఉన్నాయి. కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నో అగచాట్లు ఉన్నాయి. వాటన్నిటినీ జయించగలగాలి తప్ప, వాటిని ఎదిరించి నిలబడగలగాలి తప్ప ఎక్కడ కూడా నువ్వు ట్రిప్ అవ్వకూడదు. ఆమేన్, ఆమేన్. నువ్వు ట్రిప్ అయ్యావా, సాతానికి చోటిచ్చేసావు. సాతాను నిన్ను ఆక్రమించుకుంటుంది. సాతాను నిన్ను ఆక్రమించుకుని షులమతిని చూడండి, తన యొక్క మానమును కప్పేటటువంటి ఆ పై వస్త్రము, ఆ మేలు ముసుకును వారు దొంగిలించిరి. ఆమేన్. రక్షణ ఉండదు. ఇంకా రక్షణ ఉంటుందా? ఉండదు. అందుకే ప్రకటన గ్రంథములు అంటాడు, అయ్యా అమ్మా వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని జీవితం వద్దు. ఇదిగో నేను తలుపు నొద్దనే ఉన్నాను. మీరు తలుపు తీస్తే నేను లోనికి వస్తాను. నేను లోనికి వస్తే నీకు జీవజలాలు ఇస్తా, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తా, నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తా, నిత్య జీవం వైపుకు నడిపిస్తా, నీ ఎదుట మేలు చేస్తాను, కీడును దూరం పెడతా, ఇదిగో మరణాన్ని దూరం పెడతాను. నీవు చనిపోయిన తరువాత పరలోక రాజ్యమునకు వారసులమగుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరూ సంతోషంగా
తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. జీవం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు కొద్ది మాటలు మేమన్నా అయ్యా, బలము లేని సేవకుడు, శక్తి లేనివాడు, ఎందుకు పనికిరానివాడు, జ్ఞానము లేనివాడు, విద్యాభ్యాసము లేనివాడు, నువ్వు నిలబెట్టుకున్నావు, నువ్వు వాడుకున్నావు, వినియోగించుకున్నావు, నాతో పని చేయించావు. ఇట్టి ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. అయ్యా, నిన్ను హెచ్చిస్తున్నా, నేను గణపరుస్తున్నా, నేను స్తుతిస్తున్నా. ఈ దినమందు మేమన్నాను చూడనైనా, ఆ వాక్యం అంతా మన హృదయంలో ఉంచి మమ్మల్ని బలపరిచి శక్తినిచ్చి ముందుకు నడిపించి పరలోకం వైపుకు మేము మరలా యుద్ధ సన్నద్ధులమై రెడీ అవ్వడానికి మీ శక్తిని మా మీద ఉంచమని యేసు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.